దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యో భగవంతుడా, చంటి ఏం చేసావు చంటి? అమ్మగారు, అయ్యో భగవంతుడా, అమ్మగారు, అమ్మగారు, ఏం చేసావు చంటి? ఎందుకు ఇలా చేసావు? అమ్మగారు, నా మాటేనండి, మీకోసమే అండి. అమ్మగారు, అయ్యో అమ్మగారు, మీరు బతకాలండి. అమ్మగారు, మీరు బాగుండాలండి, మీరు బాగుండాలి. స్వామి, ఇప్పుడు నేను తాళి కట్టేశాను. ఇప్పుడు నేను పూజ చేయొచ్చు కదా? చేయొచ్చు, కానీ పూజ మొదటి నుంచి ప్రారంభించాలి. అట్టగే స్వామి, మళ్ళీ మొదటి నుంచి చేస్తాను. త్వరగా ప్రారంభించు, సమయం లేదు. అట్టగే స్వామి, ఆశీర్వదించండి. చేస్తాను స్వామి. అమ్మాయి గారండి, అమ్మాయి గారండి, ఇంకొకటే అండి, పూజ అయిపోవచ్చుందండి. మీకేం కాదండి, నేనున్నానండి. స్వామి, విజయోస్తు నాయనా, అనుకున్నది సాధించావు. నీకు గండం గడిచింది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, లేవండి అమ్మాయి గారు, పూజ పూర్తయిందండి. లేవండి అమ్మాయి గారండి, కళ్ళు తెరవండి అమ్మాయి గారు. స్వామి, పూజ పూర్తయిందని చెప్పండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, శివయ్య, అమ్మాయి గారిని బతికించు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఆ అమ్మాయికి ఏమీ కాదు. అమ్మాయి గారు, ఆ శ్వేత నాకు పాము వచ్చి మీ ఇష్టం లాగేసిందండి. అమ్మా, పూజ పూర్తయింది. నువ్వు చిరంజీవి. అమ్మా, ఈ తీర్థాన్ని తీసుకెళ్లి ఆమెను కూడా బతికించు. వెళ్ళు తల్లి. అమ్మాయి గారు, వెళ్దాం పదండి. వస్తాం స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అత్తమ్మ, కళ్ళు తెరిచారండి. చంచలమ్మా, గురుగారు, కళ్ళు తెరిచారండి. అత్తమ్మ, 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 నువ్వు అసలు బ్రతుకుతావని అనుకోలేదు అత్తమ్మ. ఆ అమ్మవారి దయ వల్లే నువ్వు బతికావక్క. అమ్మవారి దయ కాదు చెంచలమ్మ, సింధూర నిన్ను బతికించింది. శ్వేత నాకు ప్రాణాలు తీస్తుందని భయపడకుండా శివయ్యను అభిషేకించి ఆ అభిషేకించిన తీర్థాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని బ్రతికించిందమ్మా. అవునమ్మగారు, మిమ్మల్ని బతికించడం కోసం అమ్మాయి గారు ప్రాణాలకి తెగించి పూజ చేశారండి. తీర్థాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని బతికించుకున్నారు అమ్మగారు. సింధురా, నా కోసం నువ్వు ప్రాణాలతో పోరాడేవా? దేవుడు నాకు జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. నా ప్రాణాన్ని కాపాడడం కోసం నాకు సాయం చేసింది, నాకన్నా ఎక్కువగా కష్టపడింది చంటి అత్తమ్మ. నా ప్రాణాలు కాపాడిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలరా? అయ్యో, రుణం ఏంటమ్మగారు? మీరు నన్ను మీ కన్న బిడ్డలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఆ ప్రేమ కావాలంటే మీరు బతికుండాలి కదండి. మీ ప్రేమ మీరు బతికేలా చేసింది అమ్మగారు. ఎంత మంచి పని చేసినా అది నీ గొప్పతనం కాదన్నట్టు చెప్తావు. అదే నీ గొప్పతనం. నా గొప్పతనం కాదే గారు. ఎవరేం చేయాలనుకున్నా అంతా అమ్మవారి దయ ఉండాలండి. కిషోర్ గారు, మీ భార్యకు విశ్రాంతి చాలా అవసరం. త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి. సరే చంద్రం గారు. లేండి అమ్మగారు. భవతి, వెళ్ళి హారతి తీసుకురా. మనం వెళ్ళింది అమ్మవారిని దర్శించుకోవడానికి కదా వదినా. హారతులవి ఇప్పుడెందుకు? ఆ దేవత కూడా కాపాడలేని నా ప్రాణాన్ని సింధూర కాపాడింది.
ఆ దేవత దృష్టి నా కోడలికి తగిలుంటుంది. అందుకే దేవుళ్ళు దేవతలు దిష్టి పెట్టడం ఏంటి? మొదటిసారి వింటున్నాను. వీటినే తెలివైన వాళ్ళు చేసే తెక్క పనులు అంటారు. భవతి. ఆ, తీసుకొస్తున్నాను వదినా. అత్తమ్మ మొన్నటి వరకు సింధూరం నెత్తికెక్కించుకుంది. ఇప్పుడు ప్రాణాలు కాపాడింది కాబట్టి కంపతీసి ధూపదీప నైవేద్యాలు ప్రసాదిస్తుందేమో. నాకు కాదు, సింధూరకి. ఇటిఫ్ నీకున్న దోషాలన్నీ పోయి నీకంతా మంచే జరగాలి. కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి రామ్మా. సింధూర ఈ ఇంటి కోడలే కదక్కా. ఏదో ఇప్పుడే పెళ్ళయ్యొచ్చిన కొత్త పెళ్లి కూతురులాగా ఉడికాళ్ళు లోపల పెట్టి ఇంట్లోకి రమ్మంటున్నావు. నాకు ప్రాణదానం చేసింది నా కోడలు. నాకు మరో కొత్త జీవితాన్ని ప్రసాదించింది. నన్ను కాపాడే ప్రయత్నంలో శ్వేత నాకు కాటేసినా కూడా సింధూర బతికి బయటపడింది అంటే నా కోడలికి నాకు ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలైనట్టే. చచ్చి బతికినందుకు చెంచలమ్మ వదిన మెదడు సరిగ్గా పనిచేస్తున్నట్లేదు. కొత్త కొత్త పద్ధతులని చూడాల్సి వస్తుంది. లోపలికి రమ్మా. తప్పుకో. అదైతే జరుగుతుందా? బాగుండేది అసలు ఏమేమి కదా అట్లా వీడికి ఎంత వచ్చిందో చూసి తినాలనిపించాలి.